బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో గోవిందా మరో బాంబు పిలిచాడు. ఏకంగా హాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చింది, నేనే వద్దు అన్నాను అంటున్నాడు. పైగా కెమెరాను పిలిచి కథ చెబితే సారీ చెప్పి మరీ వచ్చాడట మన గోవింద్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గోవిందా ఏంటి, హాలీవుడ్ సినిమా ఏంటి, కెమెరాతో మీటింగ్ ఏంటి, మనము తెలుసుకుందాం పదండి. అన్నీ కుదిరి ఉంటే, పాత్రలో వైవిధ్యం తెలిసి ఉంటే, వరల్డ్ వైడ్ గా పాపులారిటీ గురించి ఐడియా ఉంటే ఈ పాటికి అవతార్ సిరీస్ లో బాలీవుడ్ హీరో గోవిందా కూడా కనిపించి ఉండేవాడు. కానీ ఇప్పుడు అవతార్ లో నటించనందుకు బాధపడుతున్నాడు గోవిందా. అవతార్ ఏంటి, ఈ సినిమాలో హిందీ హీరో గోవిందా ఏంటి అంటే అదో పెద్ద స్టోరీ. అవతార్ తెరకెక్కించాలి అని కెమెరూన్ ప్లాన్స్ చేస్తోన్న సమయంలో గోవిందా వెళ్లి అనుకోకుండా కలిశాడట, లంచ్ కూడా చేశాడట. అదే సమయంలో అవతార్ కథ చెప్పి సినిమాలో రోల్ ఆఫర్ చేశాడట కెమెరూన్. పైగా 400 రోజులు కష్టపడితే చాలు, 400 కోట్లు ఇస్తాను అన్నాడట. అంతా బాగానే ఉన్నా బాడీకి పెయింట్ వేసుకోవాలి అనే కండిషన్ దగ్గరే గోవిందా వెనక్కి తగ్గాడట. దాంతో అవతార్ లో ఛాన్స్ మిస్ అయిందని ఇప్పుడు చెబుతున్నాడు గోవిందా. అవతార్ నుంచి 2-3 సినిమాలు రిలీజ్ అయి 3వ భాగం విడుదలవుతున్న సమయంలో గోవిందా ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాడు. పెయింట్ గురించి కాస్త కాంప్రమైజ్ అయి ఉంటే ఈ పాటికి హాలీవుడ్ హీరో అయిపోయేవాడు గోవిందా. అన్నట్లు ఆ మధ్య గోవిందా కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని గోవిందా క్లారిటీ ఇచ్చాడు.